హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ గెట్ రీడ్ ఆఫ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో మనం ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతన్ని వదిలించుకోవాలి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలి, మా ఫ్రెండ్స్ని వదిలించుకోవాలి, ఇలాంటి వదిలించుకోవాలి ఏదైనా సరే. నాకు ఫీవర్ చాలా రోజుల నుంచి ఉంది, ఈ ఫీవర్ని వదిలించుకోవాలి. ఇలాంటి సెంటెన్సెస్ మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి గెట్ రీడ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. నేను చెడు అలవాట్లను వదిలించుకోవాలి. ఐ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. మీరు ఆమెను వదిలించుకోవాలి. యూ షుడ్ గెట్ రీడ్ ఆఫ్ హర్. మీరు ఆమెను వదిలించుకోలేరు. యూ కెనాట్ గెట్ రీడ్ ఆఫ్ హర్. దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ట్రై టు గెట్ రీడ్ ఆఫ్ దట్. నేను స్మోకింగ్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ స్మోకింగ్. అతను ఫ్రెండ్స్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు గెట్ రీడ్ ఆఫ్ ఫ్రెండ్స్. మేము అతన్ని వదిలించుకున్నాము. వీ గాట్ రీడ్ ఆఫ్ హిమ్. ఇది పాస్ట్లో జరిగింది. నేను ఆమెను వదిలించుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ గెట్ రీడ్ ఆఫ్ హర్. నేను దాన్ని వదిలించుకోవాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్. ఇక్కడ దట్ అంటే ఏదైనా ఒక థింగ్. చివరకు నేను దాన్ని వదిలించుకున్నాను. ఫైనలీ ఐ గాట్ రీడ్ ఆఫ్ దట్. ఆమె అతన్ని వదిలించుకోవాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ హిమ్? మీరు స్మోకింగ్ని వదిలించుకోగలరా? కెన్ యూ గెట్ రీడ్ ఆఫ్ స్మోకింగ్? గెట్ రీడ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ మీనింగ్ తెలిస్తే యూ కెన్ మేక్ మోర్ సెంటెన్సెస్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.